ఫ్యామిలీ ఇంట్లో లేరా? ఊరెళ్ళారు సార్. నువ్వు సిద్ధార్థ్ కోసం పనిచేస్తావని నాకు తెలుసు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. మన ఎక్స్పెక్టేషన్ కరెక్టే సార్. డ్రగ్స్ దొరికాయి. ఓకే, సెల్లో ఉన్న మర్డరర్ నోరు విప్పట్లేదట. వికారాబాద్ ఫారెస్ట్ తీసుకెళ్లి మ్యాగజైన్ మొత్తం దించమని చెప్పు. నిజం వేరే దారిలో కూడా బయటకు వస్తుంది. నేను చెప్తాను సార్. చెప్పు, సిద్ధార్థ్ ఎక్కడున్నాడు? నాకు తెలియదు సార్. నువ్వు నిజం చెప్పట్లేదు సార్. సిద్ధార్థకి సంబంధించిన డ్రగ్స్ నా దగ్గరకు వస్తూ ఉంటాయి. నా దగ్గర నుంచి సిద్ధార్థ మనుషులు తీసుకెళ్లి సిటీలో సప్లై చేస్తుంటారు సార్. నాది మిల్క్ పౌడర్ బిజినెస్ సార్. అందుకని అనుమానం రాదని డ్రగ్స్ నా దగ్గర పంపిస్తుంటాడు సార్. ఈరోజు వస్తారా? తెలియదు సార్. సిద్ధార్థ్ ఎక్కడున్నాడో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. అలాగే డ్రగ్ సప్లై ఇల్లీగల్ కాబట్టి సిద్ధార్థ్కి సంబంధించిన ఏ డ్రగ్స్ నీ దగ్గరకు వచ్చినా నాకు అప్పచెప్పాలి. నీ మీద ఏ కేసు లేకుండా నేను చూసుకుంటాను. అలాగే సార్.